పల్లవి ట్రాఫిక్ పోలీస్ అతనితోని చెప్తూ ఉంటుంది. వేసేయండి సార్, వేసేయండి లోపలికి, అసలు ఇలాంటి వాళ్ళని బయట తిరగనీయకూడదు అని చెప్పి అనగానే అప్పుడు చరణ్, ఏయ్ బండదానా, ఆపవే, నువ్వు నోరు మూసుకో. సార్ 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 ప్లీజ్ సార్, నా ఫోను నా పర్స్ ఎక్కడ పోయిందో నాకు అర్థం కావట్లేదు, తెలియడం లేదు, నిజంగా నేను తీసుకొచ్చాను సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి అని చెప్పి బతిమాలుతూ ఉంటాడు ట్రాఫిక్ పోలీస్ని చరణ్. ఇకప్పుడు పల్లవి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అలా బతిమాలుతూ ఉంటే చరణ్, ఇకప్పుడు పల్లవి అంటుంది, చరణ్ ఒకసారి పక్కకు రా అని చెప్పి పక్కకు తీసుకెళ్తుంది. ఏంటి అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి, ఏం లేదు, నువ్వు ఇందాక నాకు లిఫ్ట్ ఇచ్చావు కదా, అయితే ఇదిగో నీకు ఎక్కడ గుచ్చుకుంటుందో అని చెప్పి, ఎక్కడ బయట పడేస్తావో నీ కోపంతో అని చెప్పి, ఇదిగో నీ ఫోను పర్సు జాగ్రత్తగా భయంతో నేను తీసి దాచిపెట్టాను అని చెప్పి చూపిస్తూ ఉంటుంది పల్లవి. ఏయ్ కావాలని చేసావు కదూ అని చెప్పి అంటాడు చరణ్. అప్పుడు పల్లవి, మరి నువ్వు కావాలని ఏమీ చేయలేదా, నన్ను అక్కడ బయట డ్రాప్ చేసేసి వదిలేసి రాలేదా, అందుకే ఇలా చేశాను నేను, ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఏయ్ నిన్ను వదలను అని చెప్పి అనగానే, నువ్వు నన్ను ఏంటి వదిలేది, ఇప్పుడు నేను నీకు ఇవి ఇవ్వలేదనుకో, ఈ ఫోను పర్సు, నిన్ను వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెడతారు. సో ఆలోచించుకో. నాకైతే కాలేజ్కి వెళ్ళడానికి బైక్ రెడీగానే ఉంది, లిఫ్ట్ రెడీగా ఉంది, మరి నీ పరిస్థితి ఆలోచించుకో. నువ్వు నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తే ఇదిగో ఈ ఫోను పర్సు నీకు ఇస్తాను, లేదంటే నేను ఇప్పుడే నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను, ఆలోచించుకో అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక ట్రాఫిక్ పోలీస్ అక్కడి నుంచి, ఏ రావయ్యా వెళ్ళాలి అని చెప్పి చరణ్ని పిలుస్తూ ఉంటే, ఇకప్పుడు చరణ్కి వేరే దిక్కులేక, సరే అయితే కాలేజ్లో డ్రాప్ చేస్తాను అని చెప్పి మాటిస్తాడు పల్లవికి. సరే తీసుకో అని చెప్పి ఫోను పర్సు ఇస్తుంది. ఇక తను తీసుకెళ్ళి, సార్ ఇదిగో ఫోన్ పర్సు అని చెప్పి ట్రాఫిక్ పోలీస్కి చూపిస్తూ ఉంటే అప్పుడు ట్రాఫిక్ పోలీసు, నేనేమి నీ ఫోను పర్సు అడగలేదయ్యా, నేను లైసెన్స్ ఆర్సీ ఇది అడిగింది అనగానే, సరే సార్ అదే తీస్తున్నాను అని చెప్పి తీసి చూపిస్తాడు. సరే అయితే ఇక వెళ్ళు అని చెప్పి ట్రాఫిక్ పోలీస్ అనగానే, రా ఎక్కు అని చెప్పి ఇక బైక్ మీద స్టార్ట్ చేసి పల్లవిని తీసుకెళ్తూ ఉంటాడు కాలేజ్కి చరణ్. మరోపక్క భువన కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది చరణ్ కోసం. చరణ్ ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ లోపల కాలేజ్కి గీత వస్తుంది. చరణ్ ఇంకా రాలేదా, ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది గీతని భువన. అప్పుడు గీత అంటుంది, నాకేం తెలుసు చరణ్ గురించి, నన్ను అడుగుతున్నావు అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇటు గీత అడుగుతుంది, పల్లవి వచ్చిందా కాలేజ్కి అని చెప్పి భువనని అడుగుతూ ఉంటే, నన్ను అడుగుతావేంటి ఆ పల్లవి గురించి అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఈ లోపల కాలేజ్కి వస్తారనమాట బైక్ మీద అక్షిత అలాగే చంటి. అదిగో అక్షిత చంటి వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది గీత. ఇక అక్షిత చంటి రాగానే, హాయ్ హాయ్ అక్షిత అని చెప్పి హక్ చేసుకుంటుంది భువన. హాయ్ చంటి అంటుంది. ఇక మళ్ళీ అటువైపే చూస్తూ ఉంటే అప్పుడు చంటి, ఏంటి భువన అటువైపు చూస్తున్నావు అనగానే, ఏం లేదు మీరు వచ్చారు చరణ్ రాలేదేంటా అని అనగానే అప్పుడు అక్షిత, అంటే మా మమ్మీని చూడాలని చెప్పి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇటు డైరెక్ట్గా కాలేజ్కి వచ్చాము, వాళ్ళు కూడా వస్తూ ఉంటారులే అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇక ఈలోపు బైక్ మీద వస్తారనమాట చరణ్ పల్లవి. అదిగో చరణ్ పల్లవి ఇద్దరు కలిసి బైక్ మీద వచ్చారు అని గీత చెప్పగానే అందరూ అటువైపు చూస్తూ ఉంటారు. ఇక పల్లవి బైక్ దిగుతుందనమాట. తన చున్నీ ఏమో కొంచెం టైర్లోకి వెళ్ళి, చరణ్ కొంచెం చూడు లోపల చున్నీ వెళ్ళిపోయింది అనగానే, ఏ నీకు చేతులు లేవా, ఏ వంగలేకపోతున్నావా, డ్రమ్ములా ఉంటే ఇలాగే ఉంటుంది తీసుకో అని చెప్పి అంటాడు చరణ్. వీడి పని ఇలా ఉందా అని చెప్పి తన చున్నీ తనే తీసుకొని, ఏ చరణ్ నీ బొగ్గు మీద ఏదో అంటింది అనగానే, ఏమంటింది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఉండు నేను తురుస్తాను అని చెప్పి తన గ్రీజ్ అంటిన చున్నీకే తీసుకొని బొగ్గు మీద అంతా రుద్దుతూ ఉంటుంది. చరణ్కి అంతా బ్లాక్గా అంటేస్తుంది అనమాట బొగ్గు మీద. చరణ్ గమనించుకోడు. తుడిచాక పోయింది, ఇప్పుడు బాగున్నావు అని చెప్పి అంటుంది పల్లవి. నాకు తెలుసులే అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వచ్చేస్తాడనమాట. ఇటు అక్షిత భువన దగ్గరికి వచ్చి నించుంటాడు. ఇక అక్కడున్న చంటి అంతా నవ్వుతూ ఉంటే, రే ఏముందని అలా నవ్వుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్. మొహం మీద అంత నల్లగా అలా రాసుకొని వచ్చావు నువ్వే, ఎవరు చూసినా నవ్వుతారన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. ఏమైంది మొహానికి అంత గ్రీజ్ అని చెప్పి అనగానే, గ్రీజా అని చెప్పి ఫోన్లో చూసుకుంటాడు తన మొహాన్ని చరణ్. ఆ బండదే మొహం మీద ఏదో అంటిందని చెప్పి గ్రీజ్ రాసింది అని చెప్పి అనగానే, గ్రీజ్ రాసిందా, ఆ పల్లవి మామూలుది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది భువన. ఈ లోపల పల్లవి కూడా వస్తుంది. నువ్వు కావాలని చేసావు కదూ అని చెప్పి అంటూ ఉంటే, అవును కావాలని చేశాను, నువ్వు మరి రోడ్డు మీద ఏం చేసావు, కావాలనే కదా, నా చున్నీ ఇరుక్కుపోయిందంటే ఏం చెప్పావు, బాడీ షేవింగ్ చేసావు కదా అందుకే నేను ఇలా చేశాను అని చెప్పి అంటూ ఉంటే, అక్షిత ఏమో, పల్లవి నిన్ను అని చెప్పి పల్లవి మీదకి వెళ్ళబోతూ ఉంటే గుండం వస్తుంది. అక్షిత ఏంటి ఏం చేస్తున్నావు అనగానే, చూడండి మేడం కావాలని చెప్పి నా మొహానికి గ్రీజ్ రాసింది అని చెప్పి చరణ్ అంటాడు. ఇక అప్పుడు ఏంటి ఏమైంది పల్లవి అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే అప్పుడు గుండమ్మ, బాడీ షేమింగ్ చేశాడు మేడం, అందుకే నేను ఇలాగా మొహానికి రాశాను అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి వస్తుంది సుమలత. ఏమైంది మొహానికి ఏంటి రాది చరణ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత. అది మమ్మీ అని చెప్పబోతూ ఉంటే ఇక అప్పుడు చెప్పేస్తుంది అనమాట భువన.
లిఫ్ట్ కాలేజ్ దాకా ఈ పల్లవికి ఇస్తే కావాలని చెప్పి మొహానికి గ్రీజ్ రాసింది మేడం అని చెప్పి భువన చెప్తూ ఉంటే అప్పుడు గుండమ్మ ఇది చిన్న గొడవ మేడం, పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సింది ఏం లేదు, వాళ్ళిద్దరు ఏదో వాదించుకుంటూ అలా చేసుకున్నారు అనగానే సరే అయితే అందరూ క్లాస్కి పదండి అని చెప్పి అంటుంది సుమలత. ఇక అందరూ క్లాస్కి వెళ్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత భువన, అక్షిత, చంటి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. క్లాస్కి వెళ్తూ ఉంటే ఈ పల్లవికి బుద్ధి చెప్పాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే సరే తర్వాత నేను చరణ్ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెప్పి భువన అంటుంది. సర్ప్రైజ్ ఏంటి భువన అని చెప్పి చంటి అంటూ ఉంటే సర్ప్రైజ్ అది చెప్తారా ఏంటి, పదండి క్లాస్కి చూపిస్తాను అని చెప్పి అంటుంది. ఇక ఇటుపక్క క్లాస్కి చరణ్ అలాగే పల్లవి నడుచుకుంటూ వస్తూ ఉంటే క్లాస్మేట్స్ అంతా అక్కడ అక్షిత, భువన, చంటి వీళ్ళంతా కూడా ఉంటారు. ఇక పూలతోని వెల్కమ్ చెప్తూ ఉంటారు అనమాట. పూలు అని జల్లుతూ ఉంటారు వీళ్ళ మీద. ఏంటి అని చెప్పి అనగానే ఇక అప్పుడు చంటి, అక్షిత చెప్తూ ఉంటారు భువనని నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఇలాగా అనగానే అవునా భువన చాలా థ్యాంక్స్ అని చెప్పి అనగానే అప్పుడు ఇక భువన అంటుంది చరణ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నీకోసం ఏమైనా చేస్తాను అని చెప్పి కంగ్రాట్స్, నువ్వు సింగింగ్ కాంపిటీషన్లో విన్నావు కదా అందుకే ఈ సర్ప్రైజ్ అని చెప్పి హాక్ చేసుకుంటుందన్నమాట భువన చరణ్ని. ఇక పక్కనే ఉన్న పల్లవి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక హక్ చేసుకున్న అక్కడ భువనని పక్కకు జరిపి ఏంటి ఇది క్లాస్ రూమ్ అనుకున్నావు, బెడ్రూమ్ అనుకున్నావా, హక్ చేసుకుంటున్నావు అని చెప్పి అనగానే అప్పుడు భువన నేను హక్ చేసుకున్న చరణ్కే ఏమి ఇబ్బంది లేదు, తనేమీ అనలేదు, నీకేంటి నొప్పి అని చెప్పి అంటూ ఉంటుంది భువన. ఇక అప్పుడు అవును భువన నన్ను హక్ చేసుకుంటే నేనే ఏమనలేదు, నీకేంటి, కొంతమంది ఉంటారు డ్రమ్ములాగా ఉంటారు కానీ లిఫ్ట్ తీసుకుంటారు, పైగా ఏమి థ్యాంక్స్లు చెప్పరు, ఏమి చెప్పరు, వాళ్ళంతే, వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళ మొహాలు అంతే బండమొహాలు అని చెప్పి అలా ఇండైరెక్ట్గా పల్లవిని తిడుతూ ఉంటాడనమాట చరణ్. అదే టైంకి చరణ్కి ఫోన్ వస్తుంది, మమ్మీ ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తాడనమాట. ఇక ప్రిన్సిపల్ రూమ్లో ఉంటుందిగా సుమలత. ఇక సుమలత మాట్లాడుతూ ఉంటుంది చరణ్తోని, నువ్వు మ్యూజిక్ కాంపిటీషన్లో విన్నావు కదా నాన్న, భువన నీకోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసిందంట, కేక్ కటింగ్ కూడా ఉందంట అనగానే అవును మమ్మీ ఇందాకే తెలిసింది అని చెప్పి అంటాడు చరణ్. సరే అయితే కేక్ కట్ చేశాక ఫస్ట్ ఎవరికి పెడతావు నాన్న అని చెప్పి అనగానే ఆబ్వియస్లీ నీకే కదా మమ్మీ అని చెప్పి అంటాడు చరణ్. నాకే, నా తర్వాత ఎవరికి పెడతావు అనగానే ఏమో మమ్మీ చూస్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఎప్పుడు నిన్ను తిడుతూ నేను ఏదో ఒకటి రకంగా రెస్పెక్ట్ లేకుండా ఏదో ఒకటి చేస్తున్నా ఆ బండ పల్లవి దానికి పెడతావా ఏంటి అనగానే చిచిచి దానికి ఎందుకు పెడతాను అని చెప్పి అంటాడు చరణ్. నీకోసం సర్ప్రైజ్ ఇంత ప్లాన్ చేసింది కదా భువనకు తినిపించినాన్న, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనగానే సరే మమ్మీ నువ్వు చూస్తావుగా అని చెప్పి ఇక తన రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు చరణ్. అయితే చరణ్ సుమలతను కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ క్లాస్ రూమ్లో ఇటు అక్షిత, భువన, పల్లవి, చంటి మిగతా స్టూడెంట్స్ అందరూ ఉంటారు కదా. ఇక అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. చూడు కేక్ కటింగ్ ఉందిగా కాసేపట్లో, చరణ్ ఫస్ట్ నాకే తినిపిస్తాడు చూస్తూ ఉండు అని చెప్పి భువన పల్లవితో ఉంటూ ఉంటే అప్పుడు పల్లవి నీకు కాదు ఫస్ట్గా తినిపించేది, ఫస్ట్ వాళ్ళ మమ్మీకి పెడతాడు అని చెప్పి అనగానే సరే ఫస్ట్ వాళ్ళ మమ్మీకే పెడతాడు, ఆ తర్వాత పెట్టే కేక్ పీస్ నాకే అని చెప్పి భువన అంటూ ఉంటే నీకెందుకు పెడతాడు అనగానే లేకపోతే నీకు పెడతాడు అనుకుంటున్నావా అని చెప్పి అక్షిత అంటుంది. ఏమో నాకే పెట్టచ్చేమో ఎవరు తెలుసు అని చెప్పి అంటుంది పల్లవి. నాకు గనక పెట్టలేదనుకో నేను 100 గుంజులు తీస్తాను అని చెప్పి అంటుంది. ఛాలెంజ్ అని చెప్పి చెప్తుందనమాట పల్లవితోని భువన. అప్పుడు నువ్వు కూడా ఛాలెంజ్ చేస్తావా ఏంటి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు పల్లవి సరే నాకు గనక సెకండ్ కేక్ పెట్టలేదనుకో వాళ్ళ మమ్మీకి పెట్టాక నేను 1000 గుంజులు తీస్తాను అని చెప్పి పల్లవి అంటుంది. ఆ పక్కనే ఉన్న గీత 1000 గుంజులు ఏంటి పల్లవి అనగానే పెట్టకపోతే కదా ఛాలెంజ్ అంటే ఛాలెంజే అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. భువన కూడా సరే అయితే ఇద్దరి మధ్యలో ఛాలెంజ్, ఫస్ట్ నీ కేక్ పెడతాడో నాకు కేక్ పెడతాడో చూద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల కేక్ కటింగ్ కోసం అంతా అరేంజ్మెంట్స్ జరుగుతాయి అనమాట. అక్కడికి సుమలత అటు ఇంకా చరణ్ ఇద్దరు వస్తారు. ఇక కేక్ క్యాండిల్స్ అవన్నీ వెలిగించేస్తాడు. కేక్ కట్ చేస్తూ ఉంటాడు అనమాట చరణ్. కట్ చేసి ఫస్ట్ వాళ్ళ మదర్కి పెడతాడు. ఇక నెక్స్ట్ కేక్ పీస్ కట్ చేసి భువనకు పెడదామని చెప్పి భువనకి పెట్టబోతూ ఉంటాడనమాట. ఇక ఇటు పల్లవి ఏం టెన్షన్ పడకుండా అలా చూస్తూ ఉంటే అక్కడే ఉన్న అక్షిత ఏంటిది దీని మొహంలో ఏ ఫీలింగ్స్ లేవేంటి, అటు భువనకు పెట్టడానికి అటువైపు తిరిగాడు చరణ్, మరి దీని ఫేస్లో ఏమీ లేదు, ఏంటి దీని కాన్ఫిడెన్స్ అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అక్షిత. ఇక పక్కన ఉన్న చంటి చూడు అక్షిత ఏంటి పల్లవిని చూస్తున్నావు, ఎన్నిసార్లు నువ్వు చూసే ఉంటావు, నాకన్నా ఎక్కువ పల్లవి గురించి నీకే తెలిసి ఉండాలి, తన ఛాలెంజ్ అంటే వినే తనే, చూస్తూ ఉండు అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటే కొంపతీసి పల్లవికి పెడతాడా ఏంటి చరణ్ అని చెప్పి చూస్తూ ఉంటుంది అక్షిత. ఇక ఇటేమో కేక్ తినిపించడానికి అని చెప్పి భువన దగ్గరికి వస్తాడు కదా, భువన కూడా నోట్ తెరుస్తుంది తిందామని చెప్పి. ఇక వెంటనే భువనకు పెట్టకుండా ఇటు తిరిగి పల్లవికి పెట్టేస్తాడనమాట కేక్ పీస్. అక్కడే ఉన్న సుమలత, అక్షిత, ఇటు భువన షాక్ అయిపోతారు. ఇక అదే కేక్ని తీసుకొచ్చి మళ్ళీ భువన నోటు దగ్గర పెట్టి తిను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఏంటి ఆ పల్లవి ఎంగిలి నాకు పెడతావా ఏంటి అని చెప్పి అనగానే అబ్బే లేదు ఇంకా ఇక్కడ చాలా కేక్ ఉంది కదా నువ్వే కట్ చేసుకుని తిను అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరి పల్లవి ఏమైనా బ్లాక్మెయిల్ చేసిందా ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్.